హాయ్ ఫ్రెండ్స్, రెయిన్బో వెజిటేబుల్ పులావ్ తయారీ విధానం. ముందుగా నెయ్యి సరిపడా వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఆనియన్ పీసెస్ వేసుకోవాలి, స్లైసెస్గా కట్ చేసుకున్నవి. ఇది కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే కలర్ చాలా బాగుంటుంది రైస్కి. హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. సేమ్ వెజిటేబుల్ పులావ్ ప్రాసెసే, బట్ కానీ నేను 7 వెజిటేబుల్స్ వేసానని రెయిన్బో వెజిటేబుల్ పులావ్ అని చెప్పాను. పచ్చిమిర్చి వేసుకొని బాగా ఓసారి కలుపుకోవాలి. తరువాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 7 వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి కాస్త ఎక్కువనే పడుతుంది అల్లం వెల్లుల్లి. పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా వరకు కర్రీస్ చేసినప్పుడు పిల్లలు తినరు కాబట్టి ఇలా వెజిటేబుల్స్ రైస్లో వేసి చేస్తే తింటారని ఇలా చేస్తున్నాను. క్యారెట్ ముక్కలు వేసుకున్న తర్వాత ఓసారి కలిపేసుకోవాలి. బీన్స్ ముక్కలు తరిగినవి వేసుకోవాలి. ఓసారి అంతా కలిసేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను వేసిన వెజిటేబుల్స్ని చూపిస్తాను. మష్రూమ్స్, బీన్స్, క్యారెట్, గ్రీన్ పీస్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, ఇంకా పొటాటో ముక్కలు మొత్తం ఇలా సిద్ధం చేసి పెట్టుకుంటే రైస్ని త్వరగా కుక్ చేయొచ్చు. తర్వాత పచ్చి బఠానీలు వేసుకోవాలి. అంతా ఓసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పొటాటో ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా ఆయిల్లో వేయించుకోవాలి. ముక్కలు బాగా మగ్గాలి అంటే మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. తర్వాత ఫైనల్ వెజిటేబుల్ మష్రూమ్ ముక్కలు వేసుకోవాలి. ఇది వేసుకున్న తరువాత అంతా బాగా కలిసేలా కలుపుకొని మసాలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలి. ఇంకా ఇందులో కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుంటున్నాను. ఈ రెయిన్బో వెజిటేబుల్ పులావ్ కలర్ఫుల్గా ఉండడమే కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ముక్కలు విరగకుండా స్లోగా ఈవెన్గా. తర్వాత ఇందులో పుదీనా సరిపడా వేసుకోవాలి. ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం అంతా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేను కాస్త నెయ్యి, ఆయిల్ రెండు కలిపి వేసుకున్నాను. చూస్తుంటేనే కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది కాస్త దగ్గరికి పడిన తర్వాత టమోటో ముక్కలు వేసుకోవాలి, సన్నగా తరుక్కున్నవి. అంతా కలిసేలా ఓసారి బాగా కలిపేసుకోవాలి. ఈ టమోటో ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి. వెజిటేబుల్ ముక్కలు విరగకుండా స్లోగా కలుపుకోవాలి, లేకపోతే చిదిరిపోతుంది. ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు, పొటాటో ముక్కలు వేసుకున్నాం కాబట్టి రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మొత్తం బాగా కలిపేసుకోవాలి. తరువాత ఇందులో కొత్తిమీర తరుగు సరిపడా వేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇలా అన్ని వెజిటేబుల్స్తో పులావ్ ట్రై చేశారా? కామెంట్ చేయండి. ఇందులో బిర్యానీ ఆకు వేసుకోవాలి. మసాలా అంతా బాగా పట్టేలా కలిపేసుకొని నేను బాస్మతి రైస్ని నానబెట్టి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్. మామూలు సోనా మసూరి అయినా పర్వాలేదు. ఇలా ముక్కలు అంతా బాగా మగ్గించిన తర్వాత సరిపడా వాటర్ పోసుకోవాలి. ఎసురుకి వాటర్ పోసుకున్న తర్వాత బాగా మసాలా కాగించాలి. అంతా ఓసారి బాగా కలిపేసుకొని రుచికి సరిపడా కల్లుప్పు కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా వాటర్ బబుల్స్ వచ్చాక ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. అంతా బాగా ఓసారి కలిపేసుకొని స్లోగా ఈవెన్గా
ఆల్మోస్ట్ ఆల్ రైస్ వెజిటేబుల్స్ కుక్ అయినట్లే. ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలంటే మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. పైనుంచి ఫ్లేవర్ కోసం మరి కాస్త నెయ్యి వేసుకోవాలి. తరువాత ఇందులో కొత్తిమీర తరుగు పైనుంచి చల్లేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన రెయిన్బో వెజిటేబుల్ పులావ్ రెడీ. ఈ రెయిన్బో వెజిటేబుల్ పులావ్ని డాబా స్టైల్ టమోటో కర్రీతో సర్వ్ చేసుకోవాలి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్. ఓకే, బాయ్ బాయ్.